ఇది శుభోదయం. నిజంగా చెప్పండి, హైదరాబాద్కి 22 కిలోమీటర్ల దూరంలోనే ఈ తోటకు ఉదయాన్నే వచ్చా, గాలివాన వచ్చిందని తెలిసి. ఈ పూలను చూస్తుంటే, ప్రకృతిని చూస్తుంటే మైమర్చిపోతాం. నేను ఒక రైతునని చెప్పుకోవడానికి, ఒక రైతు కుటుంబంలో పుట్టాను, మట్టిని ప్రేమిస్తాను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. నా పూర్వీకులంతా రైతులే, మా నాన్నగారు తప్పితే. నిజంగా ప్రకృతిలో అందాలన్నీ విరబోసినట్టున్నాయి. విరబూసిన మందారాలు, మల్లియలతో పాటు గులాబీలు, గులాబీలతో పాటు సంపంగలు, రాధాకృష్ణ పూలతో పాటుగా అనేక రకాల పూలు. వీటన్నిటిని చూస్తుంటే ఒకటి అనిపిస్తూ ఉంది. ఈ పూలమాల మల్లెపూలు ఉన్నాయి కదా, ఈ మల్లెపూలను తీసుకెళ్ళి నేను మాల కడుతున్నప్పుడు ఒక్కో చెట్టుకు ఒక రకం పువ్వు పూసింది. కానీ వాటిని బంధించేటప్పుడు ఈ చెట్టు పువ్వు అని, ఆ చెట్టు పువ్వు అని ఉండదు. నేను ఎక్కడో పుట్టిన మనుషులు, ఎక్కడో ఉన్న స్త్రీలు, ఎక్కడో ఉన్న పురుషులు, పెళ్ళి అనే బంధంతో వాళ్ళు ఏకమైనట్టుగా ఈ పూలను మాలగడుతూ ఉంటే వాళ్ళ సహచరుల్ని ఆ పూలు ఎన్నుకుంటున్నాయేమో అని అనిపిస్తుంది. ప్రకృతి చాలా రమ్యమైనది. ఎన్నో జీవన సూత్రాలను మనకు తెలుపుతూ ఉంటుంది. ప్రకృతి ప్రేమలో పడి సూర్యోదయ సమయాన ఈ పూల అందాలని, సౌరభాలని, ఈ పూలలో ఉన్నటువంటి తాత్విక చింతనని, భగవత్ సృష్టిని ఆలోచించుకున్నప్పుడు సప్తవర్ణాలు, అన్ని దశలు, అన్ని కాంతులు, అన్ని వర్ణాలు ఒకే చోట శోభిల్లినప్పుడు అది రంగుల ప్రపంచం, ప్రకృతి ప్రపంచం, ఆనంద ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, మనసుకు నచ్చిన ప్రశాంత ప్రపంచం.